హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? రీసెంట్గా అయితే బాగా బోర్ కొడుతుందని చెప్పి అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేస్తే ఇదైతే కనిపించింది. సరే మనం కూడా చూద్దాం, మన ఊర్లోనే కదా అని చెప్పి ఇలా అయితే వచ్చేసామన్నమాట. పిల్లల్ని అయితే తీసుకుని, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇప్పుడైతే మనం హెలోవిన్ కెఫేకి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి విజయవాడలోని ప్రభాస్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. కేఫ్ అనమాట. ఇది రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా సరే విజిట్ చేసి అదంతా కూడా చూసి వద్దామని చెప్పి ఇలా అయితే వచ్చేసామన్నమాట. లోపలైతే ఇలా గోష్ఠులతో అయితే ఇలా వెల్కమ్ అయితే చెప్పేసి అయితే ఉందన్నమాట. రీసెంట్ కంటే ఒక 7 months 8 months అయితే అవుతుందండి. ఇంకా సరే మేము కూడా చూద్దామని చెప్పి ఇలా పిల్లల్ని అయితే తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. ఈ బామ్మ అయితే బాగా ఫేమస్ అండి, గోస్ట్ బామ్మ. ఎందుకంటే ఈ బామ్మని చూస్తే యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసే మేమైతే ఈ బామ్మని చూద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే ఏంటంటే అరిచి బాగా అయితే అలసిపోయింది. అలాగే లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. గోస్ట్తో ఒక్కొక్క గోస్ట్ అన్ని సౌండ్స్ అయితే చేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళినప్పుడు డల్గా ఉన్నాయి. ఎందుకు అంటే బ్యాటరీస్ అయితే అయిపోయాయి అనమాట. రీఛార్జ్ చేయాలి మళ్ళీ, వాటికి చేస్తే మళ్ళీ ఇలా అరుస్తూ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఈ బామ్మ గురించి మనం చూసి తిందాము అని చెప్పి మేమైతే విజిట్ అయితే చేసామండి. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి రీజన్ కూడా ఇదే అనమాట. పిల్లలు కూడా అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పి ఇలా అయితే తీసుకుని అయితే వచ్చేసామండి. స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా నువ్వు కూడాను అయ్యి ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యేదో ఉంది కదా. ఎక్కడ ఇది లేదురా, ఇది నువ్వే నొక్కోమని నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదనమాట సంగతి. లోపలైతే ఆ గోస్ట్లు అవి అలా అరుస్తూ ఉంటాయి అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే డిఫరెంట్గా ఉందని చెప్పి ఇక్కడైతే కేఫీకి అయితే వచ్చేసామండి. కేఫీస్ అంటే నార్మల్గా పిజ్జాస్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి కదా ఉంటాయి. నేను కూడా సరే అవి చూసినట్టు ఉంటుంది, సరే టైంపాస్ అయినట్టు ఉంటుంది, అలాగే తినడం కూడా పూర్తవుతుందని చెప్పి ఇలా అయితే వచ్చేసామండి. సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ వచ్చేసి నాకైతే కొంచెం ఇంకా స్పేస్ ఉంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. ఎందుకంటే చిన్నగా ఉంది, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ మంది పడతారని నా అభిప్రాయం అనమాట. కాకపోతే ఏంటంటే మా ఏరియాలో ఈ కేఫ్స్ అనేది లేవండి. కాకపోతే దగ్గరికి అయితే ఇదైతే చాలా బాగుందని చెప్పి మేమైతే ఇలా విజిట్ అయితే చేసేసాము. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొస్తే పిల్లలు బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. 2 tables ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఆల్రెడీ మేము కూర్చున్నాము, ఇంకో సిట్టింగ్లో వేరే వాళ్ళు అయితే కూర్చున్నారు. ఇంకా పిల్లలైతే వాటితో ఇలా ఆడుకుని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ముందుగా అయితే కాంబోస్ అడిగామండి. మేము వెళ్ళిన రోజు ఉంటే మా లక్కీ అంటే కాంబోస్ అయితే లేవైతే అయిపోయినాయి అని చెప్పారు. ఇంకా నార్మల్గా అయితే అన్నీ కూడా ఆర్డర్ పెట్టి తీసుకున్నాము అనమాట. తను కూడా అయితే పిజ్జా వెయిట్ చేసి తను కూడా అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారండి. చాలా బాగా నచ్చాయండి, నాకు నచ్చాయి, అలాగే పిల్లలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. మీరు డిఫరెంట్గా కావాలంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి. ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. నాకైతే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి అయితే నేనైతే విజిట్ అయితే చేశానండి. నాకైతే బాగా నచ్చింది, అలాగే ఫుడ్ కూడా బాగుంది అని చెప్పి విజయవాడ లోకల్లో ఉన్న వాళ్ళు మీరు కూడా వెళ్తారు, ఇలాంటి వాళ్ళకైతే మీరు సపోర్ట్ అయితే చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ముందుగా ఆర్డర్ అయితే పెట్టేసాం. తర్వాత ఇంకా మోజిటోస్ ఉన్నాయని చెప్పారనమాట. మోజిటో కూడా అయితే పెట్టామండి. చాలా బాగున్నాయి. ఒకతనే ఉన్నారు కాబట్టి కొంచెం ఫుడ్ తీసుకురావడం అనేది, కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేయడంలో కొంచెం స్లో అయితే అనిపించింది. కానీ కొంచెం లేట్ అయినా సరే బాగా ప్రిపేర్ అయితే చేసి ఇచ్చేసారనమాట. ఇంకా చాలా బాగున్నాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. నార్మల్గా ఎక్కడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఫుడ్ కూడా నచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మీకు.
ఇంకా పిల్లలతో పాటు నేను కూడా ఫుడ్ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా తిన్న తర్వాత ఇలా మొజిటోని అయితే టేస్ట్ చేస్తున్నానండి. మొజిటో ఎక్కడ కూడా బాగోదన్నమాట. అంటే కొన్ని ఏరియాస్లో బాగుంటాయి, కొన్ని ఏరియాస్లో బాగోదు. కాకపోతే నాకు ఇక్కడైతే బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి పిజ్జా కూడా ఆర్డర్ పెట్టేశామండి. వెజ్ పిజ్జా అయితే మేము ఆర్డర్ పెట్టేసామన్నమాట. మేము వెజ్ పిజ్జాలు ఇవన్నీ తక్కువగా తింటూ ఉంటామంట. పిల్లలకైతే అలవాటైంది, వాళ్ళు అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళమని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇలా ఆ పిజ్జా తినడం కోసం అని చెప్పి బయటకు అయితే తీసుకువెళ్తూ ఉంటామన్నమాట. మా హస్బెండ్కి నాకు తక్కువ అలవాటండి ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు ఇవన్నీ. కాకపోతే వాళ్ళ వల్ల ఇప్పుడు మేము కూడా టేస్ట్ అయితే చేసి ఎలా ఉంటుందని చెప్పి తినాలని నేను కూడా ట్రై చేస్తూ ఉన్నామండి. యాక్చువల్గా అయితే నాకు వీటికంటే ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైసే ఇష్టం అనమాట. వాటిని అయితే టేస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.